శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం అద్భుతంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూలమైనటువంటి తేదీలేంటో, ప్రతికూల తేదీలేంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే డిసెంబర్ నెలలో స్వల్పంగా ఇబ్బందులు కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు చిన్న చిన్న దెబ్బలు, గాయాలు తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం అప్రమత్తంగా మకర రాశి వాళ్ళు డిసెంబర్ నెలలో వ్యవహరించాలి. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని దుర్గానామం చదువుకుంటూ, ఆంజనేయ స్వామి నామం చదువుకుంటూ ప్రయాణాలు చేసుకోవాలి. అలాగే శారీరకంగా గాయాలు రాకుండా ఉండటానికి కూడా ఈ విధి విధానాలు పాటించాలి. ప్రధానంగా మకర రాశి స్త్రీలకి డిసెంబర్ నెలలో సర్జరీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యపరంగా స్పెషల్ ఫోకస్ పెట్టాలి. లేకపోతే డిసెంబర్ నెలలో మకర రాశి స్త్రీలకి సర్జరీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే ధనం కూడా మంచినీళ్ళలాగా ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి డిసెంబర్ నెలలో మకర రాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా కోపము, ఉద్రేకము పెరిగిపోతూ ఉంటాయి. వాటిని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కోపాన్ని, ఉద్రేకాన్ని అదుపులో పెట్టుకున్నట్లయితే చాలా వరకు కూడా డిసెంబర్ నెలలో సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి. అలాగే మీ మాట కటువుగా ఉండటం వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి మీ మాటలో కటువుగా ఉండే లక్షణాన్ని తగ్గింపజేసుకోండి. సున్నితంగా ఉండేటటువంటి లక్షణాన్ని అలవాటు చేసుకోండి. అలాగే సోదర మూలక విరోధాలు తప్పవు. అంటే మీ బ్రదర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఆ బ్రదర్స్తో గొడవలు అయ్యే సూచనలు కూడా డిసెంబర్ నెలలో కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ బ్రదర్స్తో మంచిగా ఉండండి. వాళ్ళతో మంచిగా వ్యవహరించండి, మంచిగా మాట్లాడండి. గొడవలు అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. అలసట కూడా డిసెంబర్ నెలలో కనిపిస్తూ ఉంటుంది. స్పెక్యులేషన్ రంగంలో బాగా నష్టపోతారు. అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుక్కొని రేటు వచ్చాక సరుకు అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. ఈ స్పెక్యులేషన్ చేయడం ద్వారా చాలా వరకు నష్టపోయే సూచనలు ఉన్నాయి. కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూలత కొంచెం తక్కువగా ఉంటుంది. ఉద్యోగ రంగమైనా, వ్యాపార రంగమైనా కష్టపడితేనే విజయం వరిస్తుందన్నట్లుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే పనులన్నీ సకాలంలో పూర్తవ్వక కొంచెం మానసికంగా ఆందోళన పొందుతూ ఉంటారు. అయితే మకర రాశి వాళ్ళు ప్రధానంగా డిసెంబర్ నెలలో వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలని తొలగింపజేసుకోవాలంటే ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయాలి. మకర రాశికి అధిపతి శని, శనికి అధిష్టాన దైవం ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయటం, ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం, ఇలా శనివారాలు 8 శనివారాలు ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయించుకున్నట్లయితే దానివల్ల మకర రాశి వాళ్ళకి డిసెంబర్ నెల మొత్తం కూడా వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే మకర రాశి వాళ్ళు ప్రధానంగా మానసికంగా బలహీనంగా ఉండకూడదు. మానసికంగా ప్రశాంతంగా ఉంటే సమస్యలన్నీ కూడా మబ్బులు తొలగిపోయినట్లుగా తొలగిపోతాయి. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఆంజనేయ స్వామి వారి పూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రతిరోజు కూడా హనుమద్ ద్వాదశ నామ స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం, లేదా శ్రీరామదూతాయ హనుమతే నమః, హం హనుమతే నమః, ఈ 2 మంత్రాలు రోజు 21 సార్లు చదువుకోవటం ద్వారా డిసెంబర్ నెల మొత్తం మకర రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. మకర రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి వచ్చే తేదీలు 1, 5, 10, 16, 18, 25, 28. మకర రాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి రాని తేదీలు 3, 7, 12, 14, 20, 23, 30. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. దీనివల్ల మకర రాశి వాళ్ళు అన్ని రకాలుగా డిసెంబర్ నెలలో అత్యద్భుతమైన అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు. ప్రతి నెల కూడా మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. ఆధునిక కాలంలో మాచిరాజు భక్తి అనే పేరుతో అనేక ఫేక్ ఛానల్స్ కూడా వస్తున్నాయి. ఫేక్ ఛానల్స్ నమ్మకండి. అలాగే మాచిరాజు భక్తికి సంబంధించినటువంటి వీడియోల పైన ఇచ్చే కొత్త కొత్త నెంబర్స్ను నమ్మకండి. 9399906660 ఇది మా అఫీషియల్ నెంబర్. 9399906660 ఇది మా అఫీషియల్ నెంబర్. ఈ అఫీషియల్ నెంబర్కు మాత్రమే
ఫోన్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇతర నెంబర్స్ ఏవి కూడా మాకు సంబంధం లేదు. అనేక మంది ఫేక్ నెంబర్స్ ఇస్తున్నారు. ఫేక్ నెంబర్స్ విషయంలో తగినంత అప్రమత్తంగా వ్యవహరించండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించినటువంటి దినఫలాలు కానీ, వారఫలాలు కానీ, మాసఫలాలు కానీ, సంవత్సర ఫలాలు కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూస్తూ ఉండండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.